హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ నా ఫేవరెట్ డే ఆఫ్ ద ఇయర్, అది నా బర్త్డే అన్నమాట. సో టుడేస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్, షాపింగ్, గిఫ్ట్స్, ఫుడ్, ఫన్, లాట్స్ ఆఫ్ లవ్. సో ఈ బర్త్డేని మీతో పాటు జరుపుకుంటూ ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ అలానే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే గంట సింబల్ని గట్టిగా కొట్టేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ డేని మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము. బర్త్డే అంటే ఓన్లీ సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, మనము కొత్తగా చేంజ్ ఉండాలి అని చెప్పి ఈసారి నా బర్త్డేకి నేను కొంచెం కొత్తగా న్యూ లుక్ ట్రై చేశాను. సో న్యూ హెయిర్ కట్, న్యూ వైబ్స్, అలాగే టోటల్లీ ఫ్రెష్ స్టార్ట్ ఉండాలన్నమాట ఈ ఇయర్ అని కట్ చేపించేసుకున్నాను. ఈ ఇయర్ నా బర్త్డేకి నేనే డెకరేషన్ చేసుకున్నాను. నాకు బై లక్కీగా 1 డే బిఫోర్ ఇవన్నీ డెలివరీ అయ్యాయి. ఎందుకంటే నేను ఇక్కడ తేము యాప్లో ఇవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నాకు 1 మంత్ పట్టింది ఇవన్నీ రావడానికి. సో బై లక్ నాకు 1 డే ముందు వచ్చాయి. అది హ్యాపీ. అండ్ అలానే కొన్ని ఐటమ్స్ అయితే లేవు, మళ్ళీ నాకు తీసుకురావాల్సి వచ్చింది. సో నేను చెర్రీ వెళ్ళి షాప్ చేసుకొని వచ్చాము. చెర్రీని స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ తెచ్చుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో చెర్రీ కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. నా బర్త్డే కోసం వాడు డెకోర్ హెల్ప్ చేస్తా అని చెప్పాడు. సో ఇద్దరము అయితే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచి పెట్టుకున్నాము. ఈ ఇయర్ కొంచెం రెడ్ లుక్ కావాలనిపించి ఎలిగెంట్గా ఉండాలని నేను రెడ్ థీమ్ పిక్ చేసుకున్నాను అనమాట. సో ఆ రెడ్ వైబ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ అలా ఉంటే బాగుంటుంది అని, అలాగే ఫుల్ ఆఫ్ పాజిటివిటీ ఉంటుంది అని చెప్పి ఆబ్వియస్గా సెలబ్రేషన్స్ అంటే ముందుండేది ఆ రెడ్ కలరే. సో నా థీమ్లో నేను రెడ్ చూస్ చేసుకున్నాను. అస్సలు హెక్టిక్గా ఉండకూడదు, సింపుల్గా అయిపోవాలి డెకరేషన్ కూడా అని చెప్పి సింపుల్గా బ్యాక్గ్రౌండ్లో రెడ్ బౌస్తోని నా హ్యాపీ బర్త్డే అని రావాలి అని మాత్రమే అనుకున్నాను అనమాట. సో అలాగే నేను స్మాల్ బౌస్, ఒక పెద్దవి రెడ్ బౌస్ ఆర్డర్ చేసుకున్నాను. హ్యాపీ బర్త్డే ఇలా బ్యాండ్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. అంత మించి ఇంకేం పెట్టలేదు. బెలూన్స్ కూడా జస్ట్ ఓన్లీ వైటే పెట్టుకున్నాను అనమాట. అండ్ వీలైతే అవి పక్కన ఇలా లీవ్ చేద్దాము, లేదంటే ఒకవేళ అవ్వకపోతే ఇంకోటైనా చేయొచ్చు అని చెప్పి జస్ట్ వైట్ బెలూన్స్, అది కూడా మెటాలిక్వి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను రెడ్ హార్ట్ సింబల్స్ దొరకలేదు, నాకు బిగ్ ఉన్నాయన్నమాట. సో చిన్నవి నేను అవి ఒక వీడియో కోసం అని చెప్పి పెట్టుకున్నాను, బట్ బ్యాక్గ్రౌండ్లో అవి కూడా యూజ్ అయ్యాయి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా నేను ఎలా సెటప్ చేసుకుంటున్నాను మీరు కూడా చూసేయండి. అండ్ మీకు నచ్చితే మీరు కూడా మీ బర్త్డేకి ఇలానే సెలబ్రేట్ చేసుకోండి, ఎందుకంటే అవుట్పుట్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చిందనమాట. సో నాకు హ్యాపీ బర్త్డే బ్యానర్ హ్యాంగ్ చేయడం ఇష్టం లేదు. నాకు ఒక వైట్ థ్రెడ్ అయితే ఇచ్చాడు, ఎందుకంటే అది అలా వేలాడుతూ ఉంటుంది అని చెప్పి నేనేం చేశానంటే కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద వాల్ చూసుకొని ఆ మిడిల్లో ఒక్కొక్కటి హ్యాపీ బర్త్డే అని స్టెప్ వైజ్గా స్టిక్ చేసుకుంటూ వచ్చాను. అండ్ నా హైట్ కూడా చెక్ చేసి పెట్టాను, ఎందుకంటే మనం ఫొటోస్ దిగేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్గా ఫొటోస్లో మంచిగా ఎక్స్పోజ్ అవ్వాలి, ప్రతిదీ కనిపించాలి అని చెప్పి ఇలాగ నేను విడివిడిగా షిఫ్ట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో అండ్ ఇప్పుడు ఆ బౌస్ని ఒక్కొక్కటి ఆల్టర్నేటివ్గా స్టిక్ చేసుకుంటూ వచ్చాను. ఇలా ఒక్కొక్క బౌ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే నాలో ఇంకా ఎక్సైట్మెంట్ బాగా పెరిగిపోయింది. అంటే చాలా బోల్డ్గా, క్లాసీగా అనిపిస్తుంది. అండ్ అలాగే నాకైతే అప్పుడే రూమ్ ఫుల్ ఆఫ్ బర్త్డే వైబ్స్ వచ్చేసాయి అని అనిపించింది అనమాట. సో ఎవ్రీ కార్నర్ హ్యాస్ మై లిటిల్ టచ్. ఈ స్పెషల్ నా చేతులతో చేసుకుంటే ఇంకా బాగా అనిపించింది. సో నాకు ఇంకా ఇదే సింపుల్గా ఎలిగెంట్గా అనిపించింది, ఇంకేమి యాడ్ చేయాలనిపించలేదన్నమాట. ఇంకా బెలూన్స్ అవన్నీ నేను బ్లో చేశాను, కానీ ఇంకా లైట్ ఇది బెస్ట్ అండ్ క్లాసీ ఉంది అని అనిపించింది. ఇంకా నేను ఇక్కడ తీస్తుంటే చెర్రీ కూడా పక్క నుంచి వ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాడనమాట. సో నేను కూడా డైలాగ్ చెప్తాను అని చెప్పి ఇప్పుడు ఈ మధ్య చాలా ఫేమస్గా ఒకటి బాగా వైరల్ అయింది కదా, మమ్మీకి ఈరోజు బర్త్డే చేస్తున్నాం. ఎందుకు?
నేను డాడీ. సో అజయ్ ఆఫీస్ నుంచి వచ్చారు, కేక్ అది సెటప్ చేశారు. అండ్ అలానే అజయ్ ఏమో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా అని వచ్చే లోపే చెర్రీ అయితే ఒక వ్లాగ్ చిన్నగా చేశాడు. క్యూట్గా భలే అనిపించింది. ఇంకా నేను వాడిని కూడా వెయిట్ చేయించాలనిపించలేదు, ఎందుకంటే నా కోసం ఈ రీల్స్ వీడియోస్ తర్వాత ఫస్ట్ ఆ బర్త్డే వైబ్స్ ఫీల్ అవుదామని చెప్పి ఇంకా మేము వెయిట్ చేయించకుండా కేక్ అయితే కట్ చేసేసాము. హ్యాపీ బర్త్డే మమ్మీ. పాడు చెర్రీ. Happy birthday, mommy. Happy birthday, mommy. Happy birthday to you. Wait, buddy. What's mommy's birthday? Wow. Pista. Cherry pasta. థ్యాంక్స్ రాకన్నాడు కేక్. థ్యాంక్స్ ఫర్ ద ఎఫర్ట్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ స్పెషల్. చెల్లి చూడు మమ్మీ అన్నీ నాకే పెట్టేస్తుంది. బడీ దిస్ ఇస్ ఫర్ యూ. సే హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ అనాలి. Mommy, happy birthday. Happy birthday, mommy, happy. ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. రీల్స్, వీడియోస్, ఆ స్టఫ్ అంతా అయ్యింది. అండ్ నేనైతే నా కేక్ టైంని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ బై ద వే నా హెయిర్ స్టైల్, నా న్యూ లుక్ ఎలా ఉంది, అండ్ మీకు నా డెకోర్ అది నచ్చితే కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ మేమైతే నెక్స్ట్ డే రెడీ అయిపోయి ఇంకా బయటకైతే వచ్చేసాము ఎర్లీ మార్నింగే. సో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే మేడం తుసాడ్స్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేసాము. యాక్చువల్లీ మేము లండన్ టూర్ ప్యాకేజ్ తీసుకున్నాము. సో అందులో భాగంగానే ఈ మేడం తుసాడ్స్ అనమాట. సో మేము చెర్రీ బర్త్డేకి జూలైలో ఈ టూర్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు వాడి బర్త్డే రోజు వాడికి నచ్చినవి ఏమేమి ఉంటాయి, వాళ్ళు ఎంజాయ్ చేసేవని చెప్పి మేము షెక్స్ అడ్వెంచర్ లండన్ టూర్ అయ్యి ఆ రైడ్స్ అవన్నీ అప్పుడు తిరిగాము. అండ్ నా బర్త్డేకి ఇలా మేడం తుసాడ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో వితిన్ 3 monthsలో మనం ఈ ప్యాకేజ్ని మొత్తం యూస్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన డే మనం తిరగచ్చు. సో మేమైతే వచ్చేసాము. బయట అయితే పెద్ద లైనే ఉంది, బట్ మేము బుక్ చేసుకున్న టైంకి 11 అయిపోయింది కాబట్టి సో మీరు ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారు. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎందుకు అంటే ఇక్కడ మనకు కనిపించే రియల్ లైఫ్లో లాగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ వ్యాక్స్ స్టాట్యూస్లో కనిపిస్తారనమాట. సో మూవీ స్టార్స్, పాప్ సింగర్స్, అదేవిధంగా స్పోర్ట్స్ లెజెండ్స్ అండ్ ఈవెన్ మనకి రాయల్ ఫ్యామిలీ కూడా రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది. సో నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. అండ్ నా లైఫ్లో నేను ఈ రెడ్ కార్పెట్ అవుతుందో లేదో తెలియదు, కానీ నేనైతే ఒక రెడ్ కార్పెట్ వాక్ అయితే ఇచ్చేసాను. అండ్ ఓ మై గాడ్ గాయ్స్, మీరు నమ్మరు, ఇలా ఎంటర్ అవ్వగానే నాకు ఒక అట్మాస్ఫియర్ అంతా మంచి వైబ్రెంట్ అనిపించింది. ఎంటర్ అవ్వగానే ద ఫస్ట్ సెలబ్రిటీ, ద WWE రాక్, నాకు డ్వైన్ జాన్సన్ గారు అయితే కనిపించారు. సో నేను వెళ్ళగానే ఫస్ట్ ఒక ఫోటో తీసుకున్నాను అతనితో. అండ్ తర్వాత నాకు మన టైటానిక్ హీరోది లినార్డో ది క్యాప్రియో, అతనితో కూడా ఒక ఫోటో తీసుకొని ఇంకా అలాగా ముందుకెళ్ళా. ఇంకా పక్కన అయితే బాలీవుడ్ సెక్షన్ ఉందన్నమాట. సో ప్రతి కార్నర్ చాలా వైబ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ లైట్స్, ఆ మ్యూజిక్ మంచిగా ఆ ఎనర్జీ ఇచ్చింది. మన బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారితో కూడా ఫోటో తీసేసుకున్నాను. ఇంకా రణ్వీర్ సింగ్ అంటే ఎనర్జీ అంటేనే రణ్వీర్ సింగ్. ఐ లవ్ టు డాన్స్. సో వెళ్ళగానే నేను డాన్స్ వేసేసాను. సో నా బర్త్డేకి నేను వైబ్ అవ్వకపోతే ఇంకెవరు వైబ్ అవుతారు అని చెప్పేసి సో హ్యాపీగా డాన్స్ చేశాను అనమాట. వీడియో స్టార్టింగ్లో లాట్స్ ఆఫ్ సర్ప్రైజెస్ అన్నాను కదా. సో మాకే తెలీదు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఉంటుందని చెప్పి మేము లోపలికి ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎంటర్ అవుతున్న కొద్దీ ఇంకా నేను అప్పుడే కెమెరా ఆఫ్ చేశాను. సరే ఇంకా ముందుకి మన సెలబ్రిటీస్ కనబడినప్పుడు మనం వీడియోస్ తీయచ్చు అని చెప్పి ఇక్కడ నా వీడియోలో వెనకాతలు కనిపిస్తున్నారు కదా, అతను మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. సో మేము ఆ సెక్షన్కి వెళ్ళినప్పుడు చెర్రీ ఎగ్జైట్మెంట్తో ఆ కోక్ ఉందని చెప్పి కెన్ ఐ హ్యావ్ కోక్ ప్లీజ్ అని చెప్పి దగ్గరికి వెళ్ళిపోయాడు. సో మేము ఎవరితో మాట్లాడుతున్నాడు అని మేము కూడా ముందుకెళ్ళి నుంచున్నాం అనమాట. ఇంకా ఆ ఫేస్కి ఆ స్టాట్యూకి మాకు 1 inch ఉంది అంతే. సరే అని అజయ్ ఏమో ఇతను మనిషి, కోక్ కదులుతుంది, ఇతను స్టాట్యూ కాదు అని, నేనేమో బాగానే ఉన్నాడు స్టాట్యూయేరా అని నేను.
ఇంకా తర్వాత చూసుకోవాలి. అతను మా మీద ప్రాంక్ చేశాడు. యాక్చువల్లీ అతను మనిషి అనమాట. సో మేము మంచిగా బకరాలమయ్యాము. ఫుల్ నవ్వుకున్నాం కూడా. అది నిజంగా మంచిగా అనిపించింది. ఇంకా పక్కన కొన్ని ఫోటో స్టూడియోస్ వాటికి ఆటోమేటిక్గా అవే క్లిక్ చేయము. అండ్ అలానే కొన్ని మిర్రర్ సెల్ఫీస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడంతా మన జేమ్స్ బాండ్ సిరీస్ అన్నిటిలో ఉండే వాళ్ళందరినీ ఇక్కడ ఒకేసారి పెట్టేశారనమాట. సో వాళ్ళతో కూడా ఒక ఫోటో తీసేసుకున్నాము. ఇంకా చాలానే ఉన్నాయి. సో మీరు కూడా అన్నీ నాతో పాటు ఒక్కొక్కటి మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇంకా కిందకి వెళ్తున్న కొద్దీ అండర్ గ్రౌండ్లో ఒక్కొక్క సెక్షన్ పెట్టారనమాట. ఇప్పుడు మనము మ్యూజిక్ పాప్ సింగర్స్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాము. గాయ్స్ లుక్ హూ ఈజ్ హియర్. మనందరికీ ఎంతో ఇష్టమైన ఫేవరెట్ సింగర్, నాకైతే ఫేవరెట్ సింగరే నన్ అదర్ దాన్ ఎడ్ షీరన్ అనమాట. నాకు అతని ఆల్బమ్స్ అంటే చాలా ఇష్టము. అసలు దగ్గరికి వెళ్ళగానే చాలా రియలిస్టిక్గా ఉన్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి మన స్పోర్ట్స్ లెజెండ్స్ అందరూ ఉన్నారు. సో మేమైతే వెళ్ళగానే సచిన్ టెండూల్కర్తో ఫోటో తీసేసుకున్నాము. ఇప్పుడు మనము రాయల్ ఫ్యామిలీ సెక్షన్కి వచ్చేసాము. లిటరల్లీ ఆ రాయల్ ఫ్యామిలీ స్టాచ్యూస్ చూస్తుంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చేసాయి. సో నిజంగా స్టాచ్యూస్ని ఆ ఫ్యామిలీని చూస్తున్నప్పుడు కింగ్, క్వీన్, ప్రిన్స్ విలియం అండ్ కేట్ ఆ వ్యాక్స్లో చూస్తుంటే వీళ్ళు ఇంత రియలిస్టిక్గా ఉన్నారు. అలాగే ఆ రాయల్ గ్రేస్ని అలానే మెయింటైన్ చేశారనమాట. ఇంత రియలిస్టిక్గా ఉంటారు అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హానెస్ట్లీ చెప్తున్నాను. నాకు ఎవరు రియల్ ఎవరు స్టాచ్యూ అని అసలు నేనే కనిపెట్టలేకపోయాను. ఇంతలా ఏముంటుందిలే అనుకొని వచ్చేసాను. బట్ నిజంగానే ఆ ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు తెలుస్తుంది. టు బీ హానెస్ట్ ఐ డిడెంట్ రియల్లీ నో దెమ్ హూ దే ఆర్. బికాజ్ ఎందుకంటే చాలామంది హాలీవుడ్డే ఉన్నారు, మన టాలీవుడ్ వాళ్ళు అస్సలు లేరు. ఇంకా నాకు బాలీవుడ్ యాక్టర్స్ మాత్రమే తెలుసు. అండ్ నేను అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఎందుకంటే మన స్టార్స్ ఉంటారేమో అని. బట్ నాకు రామ్ చరణ్ స్టార్ ఉన్నారు అని అన్నారు. బట్ అక్కడ ఎక్కడ కనిపించలేదు. తర్వాత గూగుల్ తల్లిని అడిగాను. అందులో అడిగాక ఒక 19th మే పెట్టారు, అలాంగ్ విత్ హిస్ డాగ్ ఉంది అని అన్నారు. బట్ 10-15 days అది ఒరిజినల్ మేడం తుషార్ సింగపూర్కి షిఫ్ట్ చేసేసారని చెప్పారనమాట. సో బట్ ఎనీ హౌ ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ గుడ్ అండ్ రియలిస్టిక్. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇంకా అండర్ గ్రౌండ్లోకి ద స్పిరిట్ ఆఫ్ లండన్ అని చెప్పి ఒక చిన్న ట్రైన్ రైడ్లో మొత్తం అంతా చూపిస్తారనమాట. అది కూడా ఇప్పుడు మీరు చూసేసేయండి. ఇంకా నేను మాట్లాడను. ఆ బ్యాక్గ్రౌండ్లో మొత్తం మ్యూజిక్ వేస్తాను, చూసుకోండి. నేను చెర్రీ అయితే చాలా బాగా ఈ రైడ్ ఎంజాయ్ చేశాము. సో ట్రైన్ రైడ్ ఈజ్ ఆల్ అబౌట్ వాళ్ళు ఎక్కడి నుంచి ఏ డికేడ్స్ నుంచి వాళ్ళు కల్చర్ అది షిఫ్ట్ అయ్యింది అనేది చూపించారు. అండ్ World War II ఫేజ్ అదంతా చూపించారు. సో అక్కడతో మేము ఆ బ్లాక్ టాక్సీ రైడ్ 360 degreesలో మంచిగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే మనము మన సూపర్ మార్వెల్ హీరో సెక్షన్కి అయితే వచ్చేసాము. సో చెర్రీ వెళ్ళగానే స్పైడర్ మ్యాన్ లాగేస్తున్నాడు అనమాట, అది వస్తుందేమో అని చెప్పి. బట్ మేమైతే
అక్కడ ఉన్న మన మార్వెల్ హీరోస్ అందరితో ఫొటోస్ అవి దిగి కొన్ని యాక్షన్స్ అవి చేసి వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ మార్వెల్ హీరో సీక్వెన్సెస్ అన్నీ ఒక థియేటర్లోని మనకి మూవీ లాగా చూపిస్తారనమాట. సో అదొక జస్ట్ 3-5 మినిట్స్ వీడియోనే. సో మేమైతే ఆ లైన్లో నుంచొని ఇంకా ఈ థియేటర్ 3D ఎక్స్పీరియన్స్ కోసము వెళ్ళాము. బట్ లిటరల్లీ చెప్తున్నా చాలా బాగుంది. ఆ ఎఫెక్ట్స్ కానీ వెనక నుంచి వచ్చే వాటర్ స్ప్లాషింగ్ కానీ అది మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట. సో నాకు ఈ 3D ఎఫెక్ట్ మీకోసం అని చెప్పి నేను ఒక 2 సెకండ్స్ తీసాను. ఎందుకంటే ఆ కెమెరా లెన్స్ మీద మనకి ఆ లైట్స్ కానీ పడితే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ నా లాస్ట్ టైంలో నా కెమెరా నేను అలానే పోగొట్టుకున్నాను. ఫైనల్లీ ఓవరాల్గా నా రివ్యూ అయితే ది బెస్ట్ అనే నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఇక్కడికి ఫస్ట్ టైమే వచ్చాను. అండ్ నిజంగా హానెస్ట్లీ ఐఎమ్ ఫీలింగ్ లైక్ వాకింగ్ అమాంగ్ ఆల్ ద రియల్ స్టార్స్ అని అనిపించింది. సో మీరు కూడా ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ పొందాలి అంటే ఎప్పుడైనా లండన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు మేడమ్ తుసాడ్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వండి. అండ్ ఇంకా బయటికి అలా వచ్చేసరికి మనకి మొత్తం సోవెనీర్స్ అన్నీ ప్రెజెంట్ చేశారు. సో మనకి గుర్తుగా ఏమైనా మనం తీసుకెళ్ళాలి అనుకుంటే ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. సో నాకైతే టెడ్డీ బేర్ నచ్చింది, బట్ కాస్ట్ కూడా అంతే ఉందన్నమాట. సో మోస్ట్లీ ఏంటి అంటే అవార్డ్ విన్నింగ్ ప్రైజెస్ని సోవెనీర్స్గా అన్నీ పెట్టారు. టీషర్ట్స్ అవన్నీ మంచిగా అనిపించింది నాకు. సింగర్ ఇలా మైక్ వైలెన్స్ అవన్నీ మంచిగా అనిపించాయి. అండ్ అలానే మన సెలబ్రిటీస్ వాడే థింగ్స్ కూడా వాళ్ళు అక్కడ సేల్కి పెట్టారనమాట. మనకు నచ్చితే మనం కొనుక్కోవచ్చు. ఇంకా అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాక సర్చ్ చేసాము ఇక్కడ నుంచి ఏం దగ్గరలో చూడడానికి మంచి ప్లేసెస్ ఉన్నాయని చెప్పి. సో మాకైతే క్యాంప్డన్ మార్కెట్ కనిపించింది. ఇంకా సరే అని చెప్పేసి బస్సు ఎక్కేసి క్యాంప్డన్ మార్కెట్కి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి జస్ట్ 10 మినిట్స్ అవేలోనే ఉందన్నమాట. దిగ్గానే చాలా ఆకలేసేసింది. సో ఎంట్రన్స్లోనే ఇక్కడ స్ట్రాబెర్రీస్తో మంచిగా షాప్ అయితే పెట్టారనమాట. సో నాకు ఇంకా స్వీట్ క్రేవింగ్స్ అయితే చాలానే ఉంటాయి. ఇంకా దిగ్గానే ఒకటి ఆర్డర్ చేసేసుకున్నాను. ఇక్కడ లండన్లో అయితే మనకి స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్ చాలా ఫేమస్. ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూనే ఉంటారు. సో నేనైతే దుబాయ్ కునాఫా చాక్లెట్ స్ట్రాబెర్రీ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ నిజంగా టేస్ట్ వేరే లెవెల్ ఉంది. ఆ స్ట్రాబెర్రీస్ హ్యాండ్ పిక్డ్ అనమాట. ఈ ప్లేస్ టూరిస్ట్కి అండ్ లోకల్ పీపుల్కి చాలా పాపులర్ స్పాట్. ఆ స్ట్రీట్ ఆర్ట్ కానీ లేదంటే క్విక్కరీ షాప్స్, ఫుడ్ అంతా కంప్లీట్గా ఫుల్ ఫన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ లుక్ ఎట్ దీస్ వాల్ గాయ్స్, ఎవ్రీ కార్నర్ మనకి ఇలా గ్రాఫ్టీ ఆర్ట్ వర్క్తో కనిపిస్తూ ఉంటుంది. నాకైతే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఎవ్రీ షాప్ చూస్తుంటే ఆ వినైల్ స్టైల్ వింటేజ్ షాప్స్ కనపడుతూనే ఉంటాయి. ఇలా స్టాల్స్ మధ్యలో వ్యాండరింగ్ చేస్తూ ఉంటే టైం తెలియకుండానే ఫ్లై అయిపోతుందన్నమాట. ఇంకా షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో నాకు డిఫరెంట్గా కనిపించే స్టాల్స్ అన్నీ చూశాను. సో ఈ లెదర్ షాప్లో అయితే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఒరిజినల్ లెదర్తో చేశారంట. కానీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ వాసన అస్సలు తట్టుకోలేకపోయాను. డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా యూనిక్గా అనిపించాయి. ఆ బ్రేస్లెట్స్, కోట్స్, జాకెట్స్, హ్యాండ్మేడ్ బ్యాగ్స్. అండ్ అలానే నేను జ్యువెలరీ షాప్లో కూడా చూశాను. ఇతని షాప్లో అయితే మంచి కలెక్షన్ ఉంది. నాకు ఈ బ్రూచెస్ చూడగానే బయట చాలా అట్రాక్ట్ చేసింది అనమాట. సో నా కోసం నేను ఒకటి గిఫ్ట్ చేసుకున్నాను. ఒక రింగ్ అయితే తీసుకున్నాను. అండ్ అది కూడా 92.5 సిల్వర్లో. ఇంకా ఫుడ్ బెల్ అయితే మాకు రింగ్ అయింది. తిన్నామని బయటకు వచ్చాము. ఇక్కడ ఈ క్యాంప్డన్ మార్కెట్లో స్ట్రీట్ ఫుడ్ హెవెన్ అనమాట. ఎందుకంటే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్స్ అయితే కనిపించాయి స్టాల్స్. ఇటాలియన్, ఏషియన్, ఇండియన్, మెక్సికన్ అలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్పైసీ ఫుడ్ అయితే మేము ట్రై చేసాము. అండ్ ఇక్కడ అయితే మేము ఈ స్పాట్కి రీల్ చూసే వచ్చామన్నమాట. సో మీరే చూసేయండి. ఈ ఫంకీ చిప్స్ ఏమో ఇక్కడ చాలా ఫేమస్ అంట ఈ మార్కెట్లో. సో ఎందుకు వాళ్ళంత ఫేమస్, ఏంటి స్పెషల్లో మీరు చూసేయండి. Yes, guys, come and try. Fast England, Mamma Mia, very delicious. Batches, and one cheese. Jalapeno
కాదు అదే కాదు చూడు నాకు థ్యాంక్ యూ. సో ఫన్నీ కదా, నాకు కూడా అంతే నవ్వొచ్చింది. ఎందుకంటే వాళ్ళ స్టాల్కి తగ్గట్టుగానే వాళ్ళ ఫంకీ చిప్స్ అని పెట్టుకోవడం, వాళ్ళు ఫంకీగా పాట పాడడము అండ్ చిప్స్ని వాళ్ళు అలా అమ్ముకోవడం, అది డిఫరెంట్గా అనిపించింది. అందుకే ఇంత ఫేమస్ అయ్యారేమో. అండ్ ఫుడ్ అయితే చాలా డెలిషియస్, టేస్టీగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగ ఫ్రెంచ్ ఫ్రైస్ని డిఫరెంట్ వేలో తినలేదు. ఇక్కడ లండన్లో అయితే చాలా చాలా డిఫరెంట్ వేస్లోని ఫ్రెంచ్ ఫ్రైస్ని అమ్ముతూ ఉంటారు. ఇది అయితే ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఆ చీజ్తో తింటున్నప్పుడు ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఏ లాట్. మేము చికెన్ చీజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము విత్ ఫ్రైడ్ ఆనియన్స్. టేస్ట్ అయితే వేరే లెవెల్, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా మనకి ఆ మార్కెట్లో ఎంట్రీస్ ఎగ్జిట్స్ చాలానే ఉన్నాయి. ఇంకా ఎవ్రీ కార్నర్ అయితే ఒక్కొక్క స్టాల్, ఒక్కొక్క పబ్స్ పర్ఫార్మెన్స్తోని చాలా నిండిపోయింది. సో వీకెండ్ కాబట్టి అస్సలు ఖాళీ లేదనమాట. ఇంకా చాలానే ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం మనకి ఇక్కడ ఉండి 2-3 డేస్ ఉంటేనే మనకి ఎక్స్ప్లోర్ చేయగలం ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ని. సో మోస్ట్లీ మేము మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము. అండ్ నాకు ఇంకో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను ఇలా వెళ్తున్నప్పుడు నాకు ఒక స్టూడియో కనిపించింది అనమాట. సో ఈ స్టూడియోలో ఏంటంటే మన ఓల్డ్ వింటేజ్ స్టైల్లోని మనల్ని రెడీ చేసి వీళ్ళు ఇక్కడ ఫోటో తీసి మనకి ఇస్తారు. సో క్యామ్డెన్ ఓల్డ్ టైమ్ ఫొటోస్ అని చెప్పేసి పర్ హెడ్ 15 pounds. బట్ నాకు టైం సరిపోలేదు, సో నేను తీసుకోలేదన్నమాట. ఆల్మోస్ట్ వెళ్ళాను, 1 hour ఉండాలి అన్నారు. అప్పటికి నాకు టైం అయిపోతుంది. ఇంకా బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇదొక ఎక్స్పీరియన్స్. ఇది నిజంగా నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఏంటి అంటే ఓల్డ్ వింటేజ్ స్టైల్లో కెమెరాస్తో మనకు ఫొటోస్ తీసి మన ఓల్డ్ వింటేజ్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో మన ఫొటోస్ని ప్రెస్ చేసి ఇస్తారనమాట. సో చూసారు అక్కడ ఎక్సెప్షనల్ గెస్ట్ విజిటెడ్ టు లండన్ అని ఉంది. అది బాగా అనిపించింది. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఆ పేపర్స్ని పోగొట్టుకున్నాను. ఒక మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మర్చిపోయాను. బట్ ఎనీవే నాకు ఇంకెప్పుడైనా లండన్లో దొరికితే మళ్ళీ నేను తీసుకోవడానికి ట్రై చేస్తా. అండ్ మేమైతే ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి అవుట్ ఆఫ్ ద స్ట్రీట్స్ ఇంకా బయటకు వచ్చేసాము. సో ఈ స్ట్రీట్ మొత్తం అంతా ఇంక ఇదే. అండ్ దీని పక్కనే మనకి పిక్కడిల్లీ సర్కస్ అని ఉంటుంది అనమాట. అది చాలా ఫేమస్ లండన్లో. సో మీరు ఒకసారి సర్చ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకు అంటే డిసెంబర్లో మీకు మళ్ళీ నేను వెళ్ళి చూపిస్తాను, వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. క్రిస్మస్ టైంలో చాలా బాగుంటుందంట. సో యూఎస్లో టైమ్ స్క్వేర్ అది ఎలాగో ఇక్కడ మనకి పిక్కడిల్లీ సర్కస్ అలా అనమాట. సో మేము మాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అందరము ఇంకా ఐఫోన్ స్టోర్స్కి వెళ్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి రావడానికి మార్కెట్ నుంచి 10 minutes అవే. సో అక్కడి నుంచి బస్సు క్యాచ్ చేసి వచ్చేసాం. బట్ లిటరల్లీ బయట అయితే చాలా రష్ ఉందన్నమాట. ఆబ్వియస్గా ఐఫోన్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ న్యూ ఫీచర్స్తో, న్యూ కలర్స్తో మంచిగా పాపప్ చేస్తారు. సో ఈ ఇయర్ ఈ ఆరెంజ్ కలర్కి అయితే చాలా డిమాండ్ ఉంది. సో మేము కూడా నా బర్త్డేకి తీసుకుందామని చెప్పి వెళ్ళాము. అండ్ నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఈ ఇయర్ వాళ్ళ ఫోన్స్ చేంజ్ చేసుకుందామని చెప్పి ఇంకా అందరం ఒకేసారి స్టోర్ విజిట్ చేసామన్నమాట. అండ్ లిటరలీ అస్సలు ఖాళీ లేదు. ప్రతి టేబుల్ దగ్గర అందరూ చూస్తూనే ఉన్నారు అసలు ఆ న్యూ సిరీస్ ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ ఎయిర్ అయితే చాలా స్లీక్గా 1 కెమెరాతో ఉంది అండ్ బాగానే ఉంది. సో ఇంకా ఆ ఆరెంజ్ కలర్ అయితే నిజంగా ఎంత బాగుందో చూడండి. నాకు బాగా నచ్చింది ఆ పాప్ కలర్ అది. ఓకే గాయ్స్, ఫైనల్లీ ఇది నా బర్త్డే ఫుల్ వ్లాగ్. సో నేను నా ఎక్స్పీరియన్సెస్, మేడమ్ తుసార్స్ న్యూ హెయిర్ కట్, నా పార్టీ డెకార్ అన్నీ మీకు నచ్చినట్టయితే కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ మీతో ఎక్స్పీరియన్స్ చేసినందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ నేను మీ ముందు కలుస్తాను. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.